తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడు గురించి, ఆయన లీలల గురించి, వారి తత్వం గురించి వివిధ మాధ్యమాల్లో ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఎన్నో సందేహాలు మనకున్న వాటన్నిటి కూడా నివృత్తి చేస్తూ ఉంటారు. భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఇటువంటి ఇతిహాసాలని మనం ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, వాటి నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఇలా పలు విషయాలు చెబుతూ ఉంటారు. ఈరోజు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు చర్చిద్దాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే అండి. ప్రభుజీ, శ్రీకృష్ణుడు ఏ రంగులో ఉంటారు? నీలమేఘశ్యాముడా లేకుంటే నలుపు రంగులో ఉంటారా? ఆయన నల్లనివాడా? ఇలా చాలా మందికి సందేహం ఇది. మన శాస్త్రం ఏం చెప్తుంది కృష్ణుడి యొక్క రంగు గురించి అని అంటే, ఫ్రెష్ మాన్సూన్ క్లౌడ్ అంటే అప్పుడే ఏర్పడిన వర్షాకాలం నాటి మబ్బు కురిసించడానికి, ఆ వర్షం కురవడానికి రెడీగా ఉన్నప్పుడు ఏ కలర్ లో ఆ మబ్బు ఉంటుందో ఆ కలర్ కృష్ణుడి. భగవంతుడి యొక్క కలర్ ఇలా ఉంటుంది, భగవంతుడి యొక్క స్వీట్నెస్ ఇలాంటిది అని చెప్పటం సాధ్యం కాదు. అది అలౌకికం. కానీ ఏదో ఒక దగ్గర పోలిక చూపించాలి కదా. ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క నేత్రం ఎలా ఉంటాయంటే తామర పువ్వుల్లా ఉంటాయి అని అంటారు. అంటే అంత విశాలంగా వెడల్పుగా ఉంటాయి అని చెప్తారనమాట. కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమేనే శ్రమముచిబుచి వీచి వ్యాకులే గాధమార్గే హరిసరసి విగాభ్య అస్య తేజో జలౌగం భవమరుకరిహ కేశమధ్య త్యజామి అని పాపం మన ఆచార్యులు చాలా ప్రయత్నం చేశారు ఏ విధంగా భగవంతుని పోల్చి చెప్పాలి అని. కానీ సాధ్యం కాని విషయం. ఏదో మనకి తెలిసిన దాంతో చెప్తే కదండి ఆయనకి. భగవంతుడి యొక్క ముఖమండలం చంద్రుడిలా ఉంటుంది, భగవంతుడి యొక్క నేత్రములు తామర పువ్వుల్లా ఉంటాయి, భగవంతుడి యొక్క చిరునవ్వు అప్పుడే విరుచుకున్న తామర పువ్వు కాంతి కంటే ఎంతో గొప్పగా ఉంటుంది. శరత్ పూర్ణిమ ఇప్పుడు వస్తుంది మనకి కొన్ని రోజులలో. అయితే ఆ శరత్ పూర్ణిమ, శరత్కాలం నాటి తామర పువ్వులు పూస్తే అన్నిటికంటే అద్భుతంగా ఉంటుందటండి. అయితే భగవంతుడి యొక్క చిరునవ్వు ఇటువంటి తామర పువ్వుల కంటే కొన్ని కోట్ల రెట్లు అందంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా చెప్తారు, ఎలా వర్ణించగలం? కాబట్టి స్వామి యొక్క రంగు వర్షాకాలం నాటి అప్పుడే రెడీగా కురవడానికి రెడీగా ఉన్న మబ్బు ఏ కలర్ లో ఉంటుందో, అటు బ్లూ అని చెప్పలేము, ఇటు బ్లాకిష్ అని చెప్పలేము, మోర్ టువర్డ్స్ బ్లూ ఇష్ బ్లాక్ అలా అన్నమాట స్వామి రంగు. అయితే భగవంతుడి యొక్క రంగు గురించి చెప్తూ, భగవంతుడి యొక్క కృప గురించి చెప్తూ ఏం చెప్తారంటే, భగవంతుడి యొక్క రంగు ఆ మబ్బు లాంటిది కదా, భగవంతుడి యొక్క కృప వర్షం లాంటిది అనమాట. అయితే ఇక్కడ చక్కటి మబ్బులు ఉన్నాయి, చక్కటి వర్షాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క కాంతి ఎటువంటిది అని అంటే, మీరు చూసారా ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ఆ మెరుపులు మెరుస్తూ ఉంటాయి, అటువంటిది భగవంతుడి యొక్క పీతాంబరం లేదా భగవంతుడి యొక్క చిరునవ్వు లోపల నుంచి వచ్చే కాంతి. అన్ని బానే ఉన్నాయి, కానీ ఒకటే ఒకటి మిస్సింగ్. ఏంటో తెలుసా? అది రెయిన్బో, ఇంద్రధనస్సు. అందుకోసం ఆయన నెమలి పింఛాన్ని కూడా ధరిస్తారట. రెయిన్బో కలర్స్ కూడా అందులో వచ్చేస్తాయి. కాబట్టి ఆయన మొత్తం పూర్తిగా చూసారనుకోండి, ఒక చక్కటి వర్షాకాలంతో కూడా మనం భగవంతుని పోల్చి చెప్పచ్చు అని మన ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట. కాబట్టి భగవంతుడు కృపా సముద్రం. ఆయన యొక్క అందం, మీరు మన్మధుడు గురించి విన్నారా? కామదేవుడు అని అంటారనమాట. మన్మధుడు అందరికంటే ఈ ప్రపంచంలో అందంగా ఉంటారట. ఆయన యొక్క ఆరో, ఆయన యొక్క బాణం ఎవరిపైన సంధించారనుకోండి, వాడు ఆ ప్రేమ అనే ఒక దీంట్లో పడిపోతూ ఉంటారు. కృష్ణుడి పేరేంటో తెలుసా అండి? మదన మోహన అని అంటారు. అటువంటి మన్మధుడు వచ్చి కృష్ణుడు చూస్తే కలుదిరి కింది పడిపోతాడట. అంత అందం కృష్ణుడికి. రాధారాణి ఏమంటారో తెలుసా? మదన మోహన మోహిని అని అంటారు. రాధారాణిని కృష్ణుడు చూస్తే కలుదిరి కింద పడిపోతారట. అంత అందం శ్రీమతి రాధారాణి. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో అందం అనేది అలా పెరుగుతూ ఉంటుంది. దాన్ని భౌతిక జగత్తులో పోల్చడానికి సాధ్యం కాదు. కానీ మనకి తెలిసిన ఒక ఉపమానం చెప్పడానికి కోసం ఆయన బ్లూయిష్ బ్లాక్ రెయిన్ క్లౌడ్ కలర్ అని చెప్పచ్చు. ఆ రంగులో ఉంటారు స్వామి. ఎక్కువగా నల్లని విగ్రహాలే పెడుతూ ఉంటారు కృష్ణయ్యవి. ఎందుకు? వాటికి కారణం ఏంటండి? ఎందుకంటే మనకి బ్లాకిష్, అదే ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఇస్కాన్ టెంపుల్స్ లలో చూసినా సరే, మనం ఎటువంటి కృష్ణ టెంపుల్స్ లో చూసినా సరే అటు బ్లాక్ గా ఉంటారు, కొన్నిసార్లు వైట్ కలర్ లో కూడా ఉంటారు. కానీ జనరల్ గా చెప్పాలి అని అంటే, మా ఆశ్రమంలో రాధా బృందావన్ బిహారీ ఆయన బ్లాక్ కృష్ణ అనమాట. అయితే కృష్ణుడు బృందావనంలో ఎప్పుడైతే ఆయన వ్రజ
అంటే ఊర్లో ఉండేవారు. అక్కడ నుంచి వనంలోకి వెళ్తూ ఉండేవారు అనమాట. Hmm. వెళ్తూ ఉన్నప్పుడు యశోదమ్మ మంచిగా అన్ని డెకరేట్ చేసి కృష్ణుని పంపిస్తూ ఉండేది. అటు వనంలోకి వెళ్ళంగానే కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ అందరూ ఆ మేకప్ నంతా తీసేసేవాళ్ళు అనమాట. తీసేసి మళ్ళీ వీళ్ళు ఆ అరణ్యంలో ఉండే పువ్వులతో వాటన్నిటితో కృష్ణుడి డెకరేట్ చేస్తూ ఉండేవారు అనమాట. అక్కడ దొరికే రంగురంగుల మట్టులు తీసి కృష్ణుడి పైన పెయింటింగ్ వేస్తూ ఉండేవారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడితో ఒక ప్రైవేట్ మేకప్ సెషన్ ఉండేదన్నమాట, ప్రతిరోజు ఆడుకునే ముందు అనమాట ఇలా. కాబట్టి కృష్ణుడు అనేది ఒక అలౌకికమైన తత్వం, ఎంతో ఆనందంతో కూడుకున్న తత్వం. అసలు అందమే రాశీభూతమైతే ఎవరు అని అంటే అది కృష్ణుడు అని చెప్పచ్చు. అందుకే ఇంట్లో మనం ఏమైనా విగ్రహాలు తెచ్చుకున్నా శ్రీకృష్ణ భగవానుడివి అందంగా మనం ఇంకా రెడీ చేసుకుంటాం. ఎవరికి వాళ్ళే వాళ్ళ ఆలోచన ప్రకారంగా రెడీ చేస్తూ ఉంటారు. కృష్ణాష్టమికి అయితే ఇంకా చెప్పాలా, పిల్లల్ని కూడా అలాగే రెడీ చేస్తూ ఉంటారు. చాలా ముద్దుగా ఉంటుంది ఆయన అన్ని. ఆయన తలుచుకున్నా ఏమన్నా మాట్లాడినా కూడా చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.